స్మాల్ ట్రిప్ టు అనంతగిరి హిల్స్ అనమాట. ఆఫీస్ ఫ్రెండ్స్తో వెళ్తున్నాను. మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి 7:27 అనమాట. లెట్స్ గో. అసలు మార్నింగ్ వ్యూస్ క్రేజీ ఉండే గాయస్. అసలు అట్లా చూస్తూ వెళ్ళేదారిలో ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయ్యింది. జిహెచ్ఎంసీ ఏదో యాక్సిడెంట్ అయ్యింది ఇక్కడ. అది లుక్ అట్ హౌ బ్యూటిఫుల్ ది రోడ్స్ ఆర్. రోడ్స్ కూడా ఇంత బాగుంటాయి అని ఇప్పుడే అర్థమవుతుంది గైస్. మనం సిటీ అవుట్స్కట్స్కి వచ్చేసాం గైస్. అసలు స్టార్ట్ అయ్యేటప్పుడు ఫుల్ చల్లగా ఉండే, ఫ్రీజింగ్ అయిపోతుండే. మేము మొత్తం ఫుల్ ప్యాక్గా వచ్చాము. కానీ ఇక్కడ చూసారు కదా, ఇట్స్ టూ హాట్. బట్ సన్ ఈస్ గుడ్. హాయ్ చెప్పు. శరణ్యకి కంటెంట్ ఎలా లాగాలో తెలుసు బాగా. ఇదొక టెంపుల్ అనమాట. దారిలో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అని. దిస్ ఇస్ ఆల్సో వన్ స్వయంభూ టెంపుల్. ఇప్పుడు టెంపుల్కి వెళ్దాం. అంటే ఈ టెంపుల్ గురించి చెప్పింది. మనం ఏదైనా ప్లేస్కి వెళ్ళేటప్పుడు, ఏదైనా ప్లేస్ కాదు అంటే అనంతగిరి హిల్స్ మీదకి వెళ్ళే ముందు ఫస్ట్ దర్శనం తీసుకుని వెళ్ళాలి అని అంటారు. అండ్ సేయింగ్, ఇట్స్ అ సేయింగ్. లేకపోతే ఏదైనా ప్రాబ్లం అవుతుంది, బండి పంచర్ అవుతుంది, అలాంటి ఏమైనా చిన్న ప్రాబ్లమ్, చిన్న అదే రిస్క్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మేము ఆ రిస్క్ తీసుకోదలుచుకోలేదు. అందుకే కంటెంట్ రైటర్ గైస్ తిను, అందుకనే కంటెంట్ బాగా చెప్తుంది. సో ఇక్కడ లోపల పూజారి గారు మనం అడిగితే స్టోరీ చెప్తారనమాట. ఈ టెంపుల్ ఒక హిస్టరీ అండ్ యూనో ఇది స్వయంభూ టెంపుల్ కదా, ఎలా వెలిసింది. అండ్ ఈ టెంపుల్కి ఆయన స్టోరీ చెప్పినప్పుడు నాకు 2 key points ఏమైనా అర్థమైనాయి అంటే, ఇది స్వయంభూ టెంపుల్ ఆఫ్ విష్ణుదేవుడిది, విష్ణు స్వామిది. ఇంకొకటి ఏంటిదంటే ఇది మనం చాలా సాలింగమ్స్ ఉంటాయి కదా, సాలింగమ్స్లో అన్ని ప్లేసెస్లో స్లీపింగ్ లా ఉంటాయి. కానీ ఈ టెంపుల్ ఫేమస్ ఏంటిదంటే ఇక్కడ సాలింగం అనేది నుంచుని ఉంటుంది, పడుకోకుండా నుంచుని ఉంటుంది. సో దట్ ఈస్ ది ఫేమస్ ఆఫ్ దిస్ టెంపుల్ అనమాట. తర్వాత వచ్చేసి ఆయన మనం అడిగిన ప్రతి ఒక్కరికి స్టోరీ చెప్తారు. ఇక్కడ ఆయన స్టోరీ చెప్తున్న ఒక థాట్ వచ్చింది. ఏంటంటే ఈ స్టోరీస్ చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. లైక్ అందరు గుడికి వెళ్తారు, దండం పెట్టుకుంటారు, వస్తారు. కానీ ఆ గుడి స్పెషాలిటీ ఏంటి, ఆ హిస్టరీ ఏంటి అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. సో నేను ఇక్కడ ఉండి ఒక థాట్ వచ్చింది. ఏంటిదంటే లెట్ మీ స్టార్ట్ అ టెంపుల్ సిరీస్ అని చెప్పేసి ఒక టెంపుల్ సిరీస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ సిరీస్ ఏముంటుంది అంటే మన హైదరాబాద్ని కవర్ చేస్తాను. మోస్ట్లీ హైదరాబాద్లో ఉన్న ప్రతి టెంపుల్ లైక్ మెయిన్లీ స్వయంభూ టెంపుల్స్ ఉంటాయి కదా. స్వయంభూ టెంపుల్స్ అంటే వెలిసిన టెంపుల్స్, లైక్ ఇట్లా పెట్టిన టెంపుల్స్ కాకుండా వెలిసిన టెంపుల్స్ని అలా వెళ్ళి వాటి స్టోరీ, నాకు తెలిసింది కొంచెం స్టోరీ తెలుసు, ఆ స్టోరీని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా తెలిస్తే హిస్టరీ వాటి తెలుసుకుని మీకు చెప్దాం అనుకుంటున్నాను. సో నేను చెప్పేదాన్ని బట్టి మీరు కొంచెమైనా చేంజ్ అయ్యి టెంపుల్స్కి వెళ్తారు, కొంచెం స్పిరిచువాలిటీ పెరుగుతుంది. మన మెయిన్లీ ఈ జనరేషన్లో లేదు అని చెప్పాను, తక్కువ. సో అట్లీస్ట్ అదైనా కొంచెం పెరుగుతుంది అని చెప్పేసి ఆశిస్తూ ఈ సిరీస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. మీరు ఈ సిరీస్ని కూడా సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తూ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ టెంపుల్ని ఆల్రెడీ మీరు కవర్ చేసేసాను నేను. ఈ టెంపుల్ కూడా మీరు చూసేసి ఉంటారు ఈ వ్లాగ్లో. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం మన టెంపుల్ సిరీస్, ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. వ్యూస్ వస్తే సబ్స్క్రిప్షన్స్ పెరగట్లేదు. సో యా, ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. ఫైనల్లీ వచ్చేసాం గైస్. ఇప్పుడు ఇది ఒక 5-10 minutes ట్రెక్ ఉంటుందంట. అసలు ఎక్కడికి వచ్చేసామో తెలీదు, బట్ ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలీదు. బట్ వీఆర్ గోయింగ్. మీకు చూపిస్తాను ఇప్పుడు. అమ్మ ఎండ ఇంత ఉంటుంది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హెడ్ఏక్ వచ్చేస్తుంది ఎండకి.
మనం ట్రెక్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ ట్రెక్ ఇక్కడ ఎందుకో క్లోజ్ చేశారు ఇక్కడ. దాని తర్వాత బైక్స్ పెట్టేసి అక్కడ బైక్స్ పెట్టేసి ఇదంతా నడుచుకుంటూ రావాలి. నేను డాన్స్ చేస్తున్నది ఆయన మ్యూజిక్ పెడదాం బ్యాక్ సైడ్. చూడండి చెట్లు ఉంటాయి మొత్తం. ఇటు సైడ్ చూడండి, ఇటు సైడ్ కూడా చెట్లు ఉంటాయి. ఏమైనా చూపించట్లేదా? చూపిస్తున్నా. ఇటు సైడ్ ఈ రూట్లో జంతువులు నడుస్తారు, అందుకే మేము కూడా నడుస్తున్నాం. మన మీద మనం వేసుకోకూడదు అలా చెప్తున్నాం. వాళ్ళని నవ్వించడానికి ఏదైనా చేసే పనిలో ఉంది. మేము వెళ్ళే టైంకి చాలా మంది వెళ్ళిపోతున్నారు. ఇచ్చి ఆల్రెడీ రిటర్న్ కూడా అయిపోతున్నారు గైస్. మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయ్యాం. టైం ఇప్పుడు వచ్చేసి 1:27 అవుతుంది. మీకు కనపడదు పాప షెట్. సో 1:27 అవుతుంది. ఎప్పుడో స్టార్ట్ అయ్యాం. మధ్యలో ఎన్ని బ్రేక్స్, ఎన్ని స్టాప్స్తో ఆగి 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 ఇప్పుడు వెళ్తున్నాము. ఇప్పుడు చాలా మంది రిటర్న్ కూడా అయిపోతున్నారు. అసలు ఈ ఎండ ఏంటో, అసలు మేము ఎందుకు వచ్చామో ఇక్కడికి, అసలు ఎందుకు ఈ ఎండలో ఇంత నడుస్తున్నామో. దేవుని చూడాలని వచ్చు, దేవుని చూసావు. దేవుడు కనిపిస్తున్నాడు నిజంగానే. మొత్తం డిహైడ్రేట్ అయిపోతున్నాం గైస్. వాచ్ టవర్ ఉంది పైన ఉంది కానీ ఇప్పుడు అడిగాం అనమాట అక్కడి నుంచి వచ్చేవాళ్ళని. అందరు వేస్ట్ 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 అన్నారు. సో వచ్చేదారిలో ఒక ఫుడ్ ప్లేస్ దగ్గర ఆగాము. ఇంకా ఆర్డర్ కూడా తీసుకోలేదు. మేము చచ్చిపోయేటట్టు దాకలేసి. ఎవ్రీవన్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అనంతగిరి హిల్స్. లెట్స్ స్టార్ట్ విత్ హర్. భార్గవి, సారీ చెప్పు భార్గవి, నీకు అనంతగిరి హిల్స్, నువ్వు వచ్చావా అనంతగిరి హిల్స్కి? సరే, ఎలా అనిపించింది చెప్పు. నీకు నచ్చిందా? చెప్పండి. హౌ ఇస్ అనంతగిరి హిల్స్? యా, నైస్, హాట్. ఒకప్పుడు బాగుంది, ఎప్పుడు బాగాలేదు. వెరీ హాట్. ఒకప్పుడు రైనీ సీజన్ లో వచ్చినాం కాబట్టి బాగుంది. మీరు వచ్చారు ఆల్రెడీ ముందు. వాటర్ ఫాల్స్ అని చెప్పి ఎక్కడికో తీసుకెళ్ళి మనకి ట్రిప్ ప్లాన్ చేసింది నువ్వు కదా. అన్ఫార్చునేట్లీ మేము అనుకున్నది చూడలేకపోయాం అంతే. అసలు నువ్వు ఎందుకు తీసుకొచ్చు ఇక్కడికి? ఏమి అక్కడ ఏదో జస్ట్ వర్క్ నుంచి రిలీఫ్, స్ట్రెస్ పోవాలని ఇక్కడికి వచ్చామంతే. ఫ్రెండ్స్తో అలా ఓ ట్రిప్ వేద్దాం అనుకున్నాం. సక్సెస్ఫుల్గా ట్రిప్ అయితే అయింది. ర్యాండమ్గా ఒక ప్లేస్లో ఆగాము. యాక్చువల్లీ మా లంచ్ అయిపోయింది. అది చాలా లేట్గా తిన్నాం. లంచ్ అయిపోయింది. ర్యాండమ్గా ఒక ప్లేస్లో ఆగాం. చాలా బాగుంది గైస్. ఆ వ్యూ మీకు చూపిస్తారండి. కనిపిస్తుందా? చాలా ర్యాండమ్ థింగ్స్ అవుతున్నాయి గైస్ ఇవాళ. అనుకునేది ఒకటి, అయింది ఒకటి. మేబీ దిస్ ఇస్ ద లైఫ్ అనుకుంటా. మనము ఒకటి ప్లాన్ చేసుకుంటాం, బట్ దానికన్నా మంచి మంచి థింగ్స్ లైఫ్లో వస్తాయంటే ఇదే ఉంది. ఫిషింగ్ చేస్తున్నారు ఆయన. సో ఇవాళ మొత్తం డేలో ది బెస్ట్ థింగ్ ఏదైనా ఉంది అంటే అది ఫుడ్ గైస్. సెకండ్ వచ్చేసి ఈ లొకేషన్. ఫుడ్ ఇట్ వాజ్ లైక్ క్రేజీ క్రేజీ క్రేజీ. అసలు ఒక 40 minutes వెయిట్ చేసాము. 40 minutesకి వర్త్ లాగా ఉంది. వర్త్ ఏం ప్లేస్ ఇది? సీనిక్ ప్లేస్.